బైకర్. ఇప్పుడే ఈ మూవీ ప్రీమియర్ చూసి వచ్చా. ఇండియాలో ఫస్ట్ రేసింగ్ ఫిల్మ్ కింద వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మన హీరో శర్వానంద్కి చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ప్రాణం. అది తన ప్యాషన్ మాత్రమే కాదు, తన లైఫ్ కూడా. తన ప్యాషన్ని గుర్తించి తన నాన్న అయిన డాక్టర్ రాజశేఖర్ గారు శర్వానంద్ ది బెస్ట్ రేసర్ కింద తయారు చేస్తారు. తండ్రి కంటే ఎక్కువ ఒక మోనిటర్ గా తన కొడుకుని వరల్డ్ క్లాస్ లెవెల్లో చూడాలని అనుకుంటారు. కానీ అనుకోకుండా కొన్ని రీజన్స్ వల్ల శర్వానంద్ రేసింగ్ ని వదిలేసి తన నాన్న నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అసలు రేసింగ్ అంటే ప్రాణం ఇచ్చేవాడు ఎందుకు కెరియర్ ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు? 4 years దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ శర్వానంద్ రేసింగ్ లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? తన నాన్న దగ్గరికి తిరిగి రావడానికి గల అసలు కారణం ఏంటనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇందులో ఎమోషన్ గానీ, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగా రాసుకున్నారు. కొన్ని డైలాగ్స్ అయితే మనసుకి గట్టిగా తగిలేలా ఉంటాయి. సింపుల్లీ సూపర్బ్ అంతే. ఇంకా మెయిన్గా రేసింగ్ సీన్స్ చూస్తున్నప్పుడు మాత్రం మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చేలా ఉంటాయి. ఎక్స్పెషల్లీ మౌంటైన్ జంప్ సీక్వెన్స్ మాత్రం ప్యూర్ గూస్ బంప్స్. అసలు సినిమాలో బైక్ రేసింగ్ అప్పుడు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తున్నప్పుడు ఎక్సలెంట్గా అనిపించాయి. కానీ రేసింగ్ టైంలో బైకర్స్ కింద పడిపోయేటప్పుడు ఏదో కావాలని పడిపోతున్నట్టుగా అనిపించింది. అది కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లో అనిపించింది. రేసింగ్ కన్నా ఫ్యామిలీ ఎమోషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఆ సీన్స్ని ఒక 10 minutes ట్రిమ్ చేసి ఉంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. ఎమోషనల్ సీన్స్ బాగోలేదని కాదు, కానీ మరీ ఎక్కువగా సాగదీసినట్టుగా అనిపించింది. ఈ ఒక్క ఆస్పెక్ట్ తప్పించి మిగతా మూవీ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే, రేసింగ్ అన్నా కూడా అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్ అనేది ఇంకా బాగా నచ్చింది. కానీ చిన్న మిస్సింగ్ పాయింట్ ఏంటంటే, క్లైమాక్స్లో శర్వానంద్ వాళ్ళ కొడుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు బాండింగ్ అంత బాగా చూపించేసరికి, కానీ అలాంటి సీన్ ఏం లేదు. ఉండుంటే ఇంకా బాగుండి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. రాజశేఖర్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. మెయిన్గా క్లైమాక్స్లో ఇంకా శర్వాన్ మాత్రం స్క్రీన్ మీద చూస్తున్న ప్రతిసారి చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాడు. నారి నారి నడుము మురారి మూవీలో కూడా సేమ్ సన్నగానే ఉన్నా, ఈ బైకర్ మూవీలో మాత్రం చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాడు. లుక్స్లో కానీ, స్టైల్గా కానీ చాలా కొత్తగా కనిపించాడు శర్వా. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే సీన్స్లో ఉన్న ఇంటెన్సిటీని ఇంకా బాగా ఎలివేట్ చేశాయి. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, రైటింగ్, ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రామాని తగ్గించుంటే ఇంకా బాగుండేది. ఒకవేళ మీరు రేసింగ్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది. అండ్ ఎవరైనా ఈ మూవీని చూడాలనుకుంటే తప్పకుండా థియేటర్లోనే చూడడానికి ట్రై చేయండి, ఓటీటీలో కాకుండా. ఇలాంటి రేసింగ్ మూవీస్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్లో మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. నేను ఇంకా శ్రీరామంలో చూసా, దీన్ని అల్లు సినిమాస్లో చూద్దామని ట్రై చేశా కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.